అందరికీ నమస్కారం. పిలవగానే వచ్చినందుకు మీడియా ప్రతినిధులు అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ప్రెస్ మీట్ని పెట్టడానికి 2 కారణాల వల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు చదువులేని వ్యక్తి ఓఎన్జీసీ నష్టపరిహారం 1000 కోట్ల రూపాయలు నేను నా అకౌంట్లోకి వచ్చిందని చెప్పేసి మాట్లాడటం జరిగింది. గతంలో నేను చెప్పాను, ఈ ఓఎన్జీసీ నష్టపరిహారం మీద ఉద్యమం చేస్తున్నారు, మత్స్యకార సోదరులందరూ ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం అయ్యే వరకు నేను నా మీద చేసిన విమర్శలకి నేను సమాధానం చెప్పలేను. ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితికి, సమాధానం చెప్పడానికి ముందు రావడానికి కారణం, పదే పదే నేను 1000 కోట్ల రూపాయలు నా అకౌంట్లోకి వచ్చింది అని చెప్పేసి ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి అని అతను నన్ను అనటం జరిగింది. ఒకటే సమాధానం చెప్తున్నాను కొండబాబుకి. ఈ సందర్భంగా మాట్లాడే ముందు ఆధారాలతో రా. ఓఎన్జీసీ అనేది అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. చేతిచ్చేయడానికి 1 కోటి 2 కోట్లు కాదు, 1000 కోట్లు అంటున్నాను. సరైన ఆధారాలు నువ్వు 2-3 రోజులు నీకు సమయం ఇస్తాను. నీకు 2-3 రోజుల్లో నువ్వు సరైన ఆధారాలతో నువ్వు రాకపోతే, నువ్వు నిరూపించకపోతే నువ్వు పోటీ చేయమని. ఒకవేళ నువ్వు నిరూపిస్తే, నా టికెట్ అనౌన్స్ అయింది, నీ టికెట్ ఇంకా లేదు, కానీ నిరూపిస్తే రేపు వచ్చే ఎలక్షన్లో పోటీ చేయడం మానేస్తాను. ఖచ్చితంగా ఉన్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లోనూ రూపాయల లంచం తీసుకోకుండా ఈ 5 సంవత్సరాల పరిపాలన చేశాను. నువ్వు లేనిపోయిన ఆరోపణలు 1000 కోట్ల రూపాయలు నా మీద నువ్వు అవినీతి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటాను. ఒక 3 రోజుల్లో నువ్వు నిరూపించిన పక్షంలో నీ మీద పరునష్ట దావా కూడా వేయడానికి ముందుకెళ్తున్నాను. దీని మీద ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ల పరంగా కూడా నేను అడగడం జరుగుతుంది. లెటర్లు తయారు చేశాను, ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చింది లెటర్లు తయారు చేశాను, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నువ్వు చేసే 1000 కోట్ల రూపాయల ఆరోపణ ఏదైతే నా అకౌంట్స్కి వచ్చినాయో నువ్వు నిరూపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నిజమైన మత్స్యకారులు నాతో ఉన్నారు, బోటు వాళ్ళందరూ నాతో ఉన్నారు, చేతులెత్తండి అందరితో చేతులు ఎత్తించి ఉద్యమాన్ని నీరుగార్చే పని చేస్తున్నాడు. ఓఎన్జీసీ వల్ల నష్టపోతున్నాం, సిస్మిక్ సర్వే వల్ల నష్టపోతున్నాం అని మత్స్యకార సోదరులు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఈ నష్టపరిహారం ఇప్పించండి అని ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా, అధికారంలో ఉన్న ప్రభుత్వంగా నా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. తప్పకుండా మీకు న్యాయం చేస్తాను, న్యాయం వచ్చారు పోరాడతానని చెప్పి అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి దీని మీద స్పందించండి, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పిన తర్వాత ఉద్యమాన్ని వాళ్ళు చేశారు. అన్ని గ్రామ పెద్దలు వచ్చారు. ఉప్పలంక దగ్గర నుంచి ఉప్పాడ వరకు, వాకలపూడి, వలసపాకల, దుమ్ములపేట, పర్లపేట, కొత్త కాకినాడ, ఏటుమొగ, ఇన్ని ప్రాంతాల నుంచి ఉన్నటువంటి మత్స్యకార సోదరులు ఎవరైతే సముద్రం మీద వేటాడుతూ నష్టపోతున్నామో ఆ నష్టపోయే వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వండి అని ఉద్యమం చేస్తే, ఆ ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా జరగాలని నేను కూడా భావించి అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు. జనసేన పార్టీ శశిధర్ వచ్చారు, జేఏసీ కన్వీనర్ సిపిఐ మధు గారు వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ, అన్ని పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి, నిరసన దీక్షకి మద్దతు తెలిపే సందర్భం. 18 రోజులు చేశారు వాళ్ళు. నువ్వెందుకు రాలేదు కొండబాబు? ఎందుకంటే వీళ్ళు చేసే ఉద్యమం అంతా కూడా అవ్వదు, సక్సెస్ అవ్వదు. టికెట్ అనౌన్స్ అయిన తర్వాత అప్పుడు వెళ్దాంలే అని నువ్వు భావించి ఉద్యమాన్ని నీరుగార్చే పని చేసావు. నువ్వు నీ వెనకాల కొంత నాయకులు, త్వరలో పేర్లు కూడా చెప్తాను. వీళ్ళ ఉద్యమానికి 18 రోజులు కూడా చాలా తీవ్రతరం చేసి, ఎక్కడైతే సర్వే జరుగుతున్న షిప్ని కూడా వీళ్ళు ఆపడానికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా ప్రాణాలు తెగించి బోట్లు వెళ్ళి షిప్ ఆపడానికి ప్రయత్నం చేశారు. అది ఓఎన్జీసీ వాళ్ళు కూడా తెలిసింది.